మీకు తెలుసా, నేచురల్ ఫైబర్, ప్రోటీన్, ఐరన్, కాల్షియం వంటి పోషకాలతో నిండిన నాటు చిక్కుళ్ళు మన జీర్ణ వ్యవస్థను మెరుగుపరిచి బ్లడ్ షుగర్ ని కూడా పెరగనివ్వని. వీటిని సీజన్ అయిపోయిన ఆవకాయగా పట్టి తినడానికి పావు కేజీ చిక్కుళ్ళు బాగా కడిగి పొడి క్లాత్ తో తుడిచి అరగంట ఆరాక రెండు వైపులా నార తీసేసి పురుగులు లేకుండా చెక్ చేసుకోవాలి. ఒక గిన్నెడు ముక్కలకి పావు గిన్నెడు చింతపండు ములిగేలాగా వేడి నీళ్లతో నానబెట్టి గుజ్జు తీసుకోవాలి. వేడెక్కిన ప్యాన్ లో 1 స్పూన్ మెంతులు, 2 స్పూన్ల ఆవాలు వేయించి పొడి చేసుకోవాలి. ఇప్పుడు 100 గ్రాముల పల్లి నూనెలో చిక్కుళ్ళు కొద్ది కొద్దిగా వేసి ముక్క మెత్తబడ్డాక పక్కకు తీసేసి అదే నూనెలో చింతపండు గుజ్జు, కాస్త పసుపు, 2 టేబుల్ స్పూన్లు ఉప్పు వేసి నిదానంగా దగ్గర పడే వరకు కలుపుతూ ఉడికించుకోవాలి. అలానే కాస్త పల్లి నూనెలో దంచిన వెల్లుల్లి, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు వేయించుకోవాలి. ఇప్పుడు చిక్కుళ్ళలో చింతపండు గుజ్జు, అరకప్పు కారం, ఆవ పొడి, తాలింపు వేసి కలిపి 1 రోజు ఊరాక తినేయడమే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.